మిథున రాశి వారికి అద్భుతమైన రాజయోగము చైత్రమాసంలో విపరీతమైన ఐశ్వర్యానికి ఆనందానికి కొదవలేదు అని చెప్పి గమనించాలి. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి రాశిలోనే వక్రగమన సంచార స్థితిగా ఉన్నప్పుడు వీరికి విశేషమైనటువంటి ఆదాయ వేళలో స్వల్పమైనటువంటి హెచ్చుతగ్గులు ఉండినను అనేక సంవత్సరముల తర్వాత అంటే 11 సంవత్సరంలో మీరు కష్టపడనటువంటి సమయం లేదు, తీరిక లేనటువంటి ఓపికతో చేసుకొని అనేకమైనటువంటి కష్టాలు పడుతూ వచ్చారు. ఈ తెలుగు శ్రీ పరాభావనమ సంవత్సరం అంతా మీకు సువర్ణపు యుగంగా భావించాలి. కనుక 12 ఏళ్ళు మీరు విజయం కోసం నిరీక్షణలో విజయాన్ని సాధించేటువంటి సమయం ఆసనమైంది. కనుక చైత్ర పూర్ణిమ సందర్భంగా మీరు పూర్ణిమ తిథి యందున నీటి లోపల ఆకుపచ్చ రంగు కలిగినటువంటి ఆ రంగు వేసి లేదంటే పెసరపప్పును అందులో వేసి చంద్రభగవానుని చూస్తూ మీ మనసులో 27 సార్లు మంచి కోరికను కోరుకొని ఆ పెసరపప్పును గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, ఆ యొక్క ఆకుపచ్చ రంగు కలిగినటువంటి నీటితో విజయ తిలకాన్ని మీరు దిద్దుకున్నట్లయితే విపరీతమైనటువంటి రాజయోగం మిథున రాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే అష్టమి తిథి యందున తప్పక సూర్య నమస్కారం, గోమాతకు, సునకపు మహారాజు గారికి, వేసవికాలంలో కాకులకు మీరు వండినటువంటి ఆహారంలో కొద్దిపాటి పెసరపప్పును వేసి నైవేద్యంగా ఏర్పాటు చేసి పక్షులకు తినిపించినట్లయితే అఖండ లక్ష్మీ కటాక్షం మిథున రాశి వారి సొంతం.